అంటే భూషణ్ రాజు గారు ఎలాంటి లక్షణాలు కనిపిస్తే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలంటారు ప్రస్తుత పరిస్థితుల్లో? ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకి జలుబు దగ్గు అది కాకుండా ఫస్ట్ ఒళ్ళు నొప్పులాగా కండరాల నొప్పులాగా నీరసంగా అనిపించినా, కళ్ళు కొంచెం మంటలుగా అనిపించినా, గొంతు నొప్పి అనిపించినా, లేకపోతే కొంచెం కొంచెంగా జ్వరం అనిపించినా కూడా మనం చెక్ చేసుకోవడం మంచిది. వెంటనే పరీక్ష చేసుకుని వెంటనే ఇలాంటి లక్షణాలు ఈ వైరల్ ఈ సీజన్ లో ముఖ్యంగా ఈ ఎండాకాలం మొదలైన ప్రారంభ దశల్లో మనకి ఇట్లాంటి లక్షణాలు చాలా వాటి కనపడుతూ ఉంటాయి. ఇది ఫలానా కోవిడ్ అని చెప్పడం మనకు సాధ్యం కాకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే 2 లేదా 3 రోజుల కంటే ఎక్కువగా ఈ లక్షణాలు కాస్త తీవ్రమవుతున్నాయి, పెద్దగా అవుతున్నాయి అనుకుని మాత్రమే చెక్ చేసుకోండి. ప్రతి వచ్చిన జలుబు దగ్గును కూడా మనము కోవిడే అనుకోవాల్సినంత అవసరమే లేదు. అది కోవిడ్ అయినప్పటికీ కూడా దాన్ని వెంటనే మనం చెక్ చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఒక 4-5 రోజులు 3-4 రోజులు అయిన తర్వాత మీకు కొంచెం వేరుగా అనిపిస్తోంది, మీకు లక్షణాలు కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి, లేదా సాధారణంగా కనిపించే వైరస్ లాగా కాకుండా మనకి ఇంతకుముందు మనం అనుకునే వాళ్ళం స్మెల్ తగ్గిపోతోంది, వాసన యొక్క గుర్తించే గుణం వాళ్ళు తగ్గిపోతోంది, నాలుక మీద రుచి తగ్గిపోతోంది, ఎక్కువ నీరసంగా ఉంటుంది, మబ్బుగా నిద్రగా ఉంటుంది, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం 2 లేదా 3 రోజులు జ్వరం అంతకంటే ఎక్కువగా ఉండి 102-103 కంటే ఎక్కువగా వస్తూ ఆకలి పూర్తిగా మందగించి నిస్సత్తువ నీరసము అలాంటి ఉన్నప్పుడు చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వైరస్ టెస్ట్ కేవలం నేను చెప్పినట్టుగా స్వాభావికమైనటువంటి శారీరకమైనటువంటి సంబంధ లక్షణాలే కాకుండా ఒక అవయవానికి సంబంధించిన విధంగా కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక గ్యాస్ట్రైటిస్ లాగా, ఒక డయేరియా లాగా కూడా రావచ్చు, లేదా దగ్గు ఫ్లెమ్ రాగా తెవడతో వస్తూ బాగా దగ్గుతో వస్తున్నట్టుగా రావచ్చు. ఒక అవయవాలకు ప్రభావితం చేసే విధంగా కూడా ఉంటాయి వైరస్ అన్ని కూడా. సో అవి చూసుకుంటూ ఉండాలి. కానీ వెంటనే ఇప్పుడు మన ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ. వెంటనే వాళ్ళందరూ వెళ్ళి కోవిడ్ చెక్ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అలా చెక్ చేసుకోవడం కూడా మంచిది కాదు, తప్పు కూడా అవుతుంది. ఇంకా కొన్ని రోజులు చూడండి, ముఖ్యంగా మన ఇళ్లలో ఉంటూ మన ప్రదేశాల్లో ఉంటూ మనం మన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళం కాకుండా ఎవరైతే ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు కావచ్చు, మన సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి సింగపూర్, మలేషియా, థాయిలాండ్, చైనా, జపాన్, చైనా లాంటి దేశాల నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు, వెళ్దాం అనుకున్న వాళ్ళు, వచ్చి కొన్ని రోజులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఎటువంటి వారికి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే అలాంటి వాళ్ళు చెక్ చేసుకోండి తప్ప మళ్ళీ ఇంట్లో కూర్చుని సాధారణంగా ఒక ముస్లిం అలా ఉంది, జలుబు దగ్గు చేసింది, కోవిడ్ అయ్యి వచ్చు అనుకుంటూ పరీక్షలు చేయడం అట్లాంటివన్నీ చేయకూడదు. సో ఇలాంటివి ఎవరికైతే వాళ్ళ జీవితంలో ఈ మధ్య కాలంలో ఒక రకమైనటువంటి ఒక ట్రావెల్ చేసి వచ్చారో అలాంటి వాళ్ళు చెక్ చేసుకోవాలి తప్ప అందరూ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు.